హలో అందరికీ. అందరెలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. నా ఛానల్‌ని కనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే షేర్ కూడా చేయండి. ఈరోజు శ్రీరామనవమి కదా! మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఇంట్లో నేనెలా జరుపుకున్నాను, ప్రసాదాలు ఏమేమి పెట్టాను, మా కాస్ట్యూమ్స్ ఏంటి, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. నన్ను మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఇల్లంతా క్లీన్ అయిపోయాక స్నానం చేసొచ్చి ఇంకా దేవుడి సామాను ఉంటాయి కదా, అవి కడుగుదామని మొదలుపెట్టాను. మనము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కడుగుతారు కదా. అదే పల్లెటూరులో అయితే కొంచెం చింతపండు, ఇసుక ఉంటుంది కదా, ఇసుక ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఇసుక వేసి తోమేస్తాము. కానీ ఇలా మన సిటీస్లో అది అవైలబుల్ ఉండదు కాబట్టి అన్ని చోట్ల ఇలా ట్రై చేస్తానన్నమాట. నేను కొంచెం నిమ్మకాయ చెక్క పిండేసి ఒక చెక్క తీసుకొని ఇంకా అది స్క్రబ్ లాగా యూజ్ అవుతుందన్నమాట. సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ ఈ నిమ్మరసంతో కడిగేసుకోండి, చాలా తెల్లగా వస్తాయి. ఇలా ఇంత నల్లగా ఉన్న వాటివైనా సరే మనం ఈజీగా మార్చుకోవచ్చు. అలా కలర్ మారాలంటే అవి ఇంకా జిడ్డుగా ఉంది, జిడ్డు పోవట్లేదు అనుకుంటే కనుక మీరు విమ్ జెల్ ఉంటుంది కదా, విమ్ జెల్ అదైనా వాడుకోండి, లేదంటే నార్మల్ సోప్తో అయినా యూజ్ చేయొచ్చు. అలా నిదానంగా ఆ నిమ్మకాయ తొక్కపెట్టి తోమేసుకున్నాను. చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో, మీరు కూడా యూజ్ చేయండి. ఇంకా పాయసం చేద్దాం అనుకున్నాను ఈరోజు. సో సగ్గుబియ్యంని ఒక గంట పాటు నానబెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి కదా, ఇంకా బెల్లం ముందుగానే కొట్టుకొని పెట్టుకున్నాను, అది వేసేద్దాము. మీరు మీ ఇంట్లో ఏం ప్రసాదాలు చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా 4 యాలకులను కూడా దంచుకుందాము. పాయసం అని చాలా సింపుల్ కదా, సేమియా వేయట్లేదు, నార్మల్ సగ్గుబియ్యంతోనే పెట్టేశాను. అవి బెల్లం కూడా కరిగేశాక యాలకులు వేసుకొని ఒక్కసారి తిప్పుకుందాం. అడుగంటుతుంది కదా, అడుగంటకుండా ఉండాలంటే నిదానంగా ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఈ సమ్మర్లో ఇలా సగ్గుబియ్యం పాయసం కానీ ఇలా సగ్గుబియ్యంతో ఏ ఐటమ్స్ అయినా చేసుకొని తినండి, ఒంటికి చలవ చేస్తుంది. ముందుగా నేను పాలు కాచి పెట్టుకున్నాను, ఆ పాలు కూడా వేసేసి కలుపుకుందాము. అంతే అండి, అయిపోయింది. ఇంకా పెసరపప్పు కోసం నేను ముందు రోజు నైటే నానపెట్టుకొని ఉంచానన్నమాట. అప్పుడప్పుడు నానవు కాబట్టి అది 2-3 సార్లు వాష్ చేసుకుందాము. ఆ పెసరపప్పుది కూడా అయిపోయింది. ఇంకా పానకం ప్రిపరేషన్కి అనమాట. మా వాడు నేను కూడా చేస్తానమ్మా అని చెప్పి కూర్చున్నాడు. సరే అని ఇద్దరం కలిసి చేద్దామని చెప్పి రెడీ అయ్యామన్నమాట. మంచినీళ్ళు తీసుకొని బెల్లం ఉంది కదా, బెల్లంని బాగా తరుక్కోండి, త్వరగా కరగాలంటే తరిగిన బెల్లాన్ని అలా వేసి కలుపుకుందాము కరిగేంత వరకు. అండ్ అలానే యాలకుల పొడి ఇంకా మిరియాల పౌడర్ అన్నమాట. పానకం అనేది ఇవి చూస్తుంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకం గుర్తొస్తుందండి. శ్రీరామనవమి అంటే మోస్ట్లీ సమ్మర్ హాలిడేస్ లేదంటే ఒంటిపూట బళ్ళు ఉంటాయి కదా, అప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు చిన్నగా ఉన్నప్పుడైతే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని గుళ్ళెమ్మట వెళ్ళేవాళ్ళం అనమాట. ఏ గుళ్ళో పోస్తారు అంతా కలెక్ట్ చేసుకొని వచ్చి ఇంటి దగ్గర పెద్దవాళ్ళకి ఇవ్వడము, లేదంటే మేము దాచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా తాగడం అలా చేసేవాళ్ళము. ఆ గుళ్ళో తెచ్చిన పానకం అదొక రకమైన మంచి టేస్ట్ వస్తుందండి మన ఇంట్లో చేసుకున్న దానికన్నా. మీకు కూడా ఇలాగే ఫీల్ అవుతారా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బెల్లం కరగట్లేదని చెప్పి చేత్తో నలుపుతున్నాను, చెయ్యి వాష్ చేసుకునే కలుపుతున్నానులేండి. మా వారు అంటున్నారు, నువ్వు అలా చేత్తో కలుపుతున్నావు, నేను తాగను అని చెప్పి. తాగిద్దాం ఎలా అయినా సరే, దేవుడు ప్రసాదం కాబట్టి. మా వాడు కూడా ఒక గరిటె పెట్టి తిప్పుతున్నాడు అనమాట. ఇలా ఏ పని చేసినా సరే మా వాడు నా పక్కనే ఉంటాడండి. అది వంట అయినివ్వండి, బట్టలు ఉతకడం అయినా సరే నాతో పాటే ఉంటాడనమాట. వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది, అన్నీ తెలుసుకుంటారు కాబట్టి నేను కూడా బలవంతం చేయను. తను చేస్తానంటే హాయ్ చెప్పు నాన్న అంటే హాయ్ చెప్తున్నాడు. ఫ్లయింగ్ కిస్ పెట్టు. ఏ గుడ్ బాయ్ బేటా. మీ అందరికీ చెప్పు, మీ అందరికీ అస్సలు మూడ్ బాగుంటే చెప్తాడండి, లేకుంటే లేదు, అస్సలు మాట వినడు అనమాట. వాడి మూడ్ బాగుంటే చక్కగా అన్నీ మనం చెప్పమన్నవన్నీ చెప్తాడనమాట. పానకం అనేది మన ఒంటికి కూడా చలవ చేస్తుందండి. సమ్మర్ కదా, తాగొచ్చు, తాగడానికి ట్రై చేయండి అందరూ. సో మా ఇంట్లో ప్రసాదాలు రెడీ అయిపోయినాయి, పాయసం, వడపప్పు ఇంకా పానకం. ఇంకా దేవుడికి నివేదన ఇచ్చేసుకుందాము. నేను ముందుగానే అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. పూలు కానీ ఒత్తులు వేసుకోవడం అదంతా.
త్వరగా పని అయిపోతుంది కదా, ఒక పక్క ప్రసాదాలు రెడీ అయిపోతూ ఉంటే ఈ పని కూడా అయిపోతుంది అని చెప్పి ఇంకా దీపారాధన చేసేసుకుందాము. కడ్డీలతోనే వెలిగించాలంటండి, అగ్గిపుల్లతో అస్సలు వెలిగించకూడదంట దీపం అనేది. అగ్గిపుల్ల అంటే అదొక కట్టె కదా, కట్టెతో అనేది మనం ఏం చేయవద్దంట. కడ్డీలు అసలు అది కాకుండా ఇంకా ఏకహారతి అంటారు కదా, మనము కర్పూరం హారతి ఇచ్చే దానిలో కొత్త వేసేసి దాంతో వెలిగిస్తే ఇంకా చాలా మంచిదంట. మనకి కడ్డీలు అవైలబుల్ ఉంది కాబట్టి నేను కడ్డీలతోనే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఒక మంత్రం చెప్పుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనే మంత్రాన్ని గనక 108 సార్లు జపిస్తే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందంటండి. నేను విన్నాను, అందుకని చెప్తున్నాను, ట్రై చేయండి. నేను కూడా రామకోటి ఉంటుంది కదా, అది రాద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎప్పుడో నా చిన్నప్పుడు రాశాను, మళ్ళీ నాకు అసలు అవకాశం దొరకలేదు. అందులో మా వాడితో అసలు కుదరదేమో, బట్ అనుకుంటున్నాను నెరవేరితే బాగుండు. రామకోటి రాసి ఎవరన్నా భద్రాచలం వెళ్తుంటే పంపిద్దాము, అసలు లేదంటే మేమే ఆ దేవుడు ఆ శక్తిని ఇస్తే కనుక మేమే వెళ్ళి ఆ రాముల వారికి అందజేసి వద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. నెరవేరితే బాగుండు. ఇంకా అయిపోయింది కదా, కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి ఇచ్చేద్దాము. పూజలు చేసే వాళ్ళకే కష్టాలు ఎక్కువ ఉంటాయండి. మరి మీరు కూడా అలా నమ్ముతారా? నమ్మితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే అదే అనుకుంటాను అనమాట. బట్ నేను కానీ మా వారు కానీ ఏ పండగని మిస్ చేయము. పొరపాటున ఏమన్నా అడ్డంకులు వస్తే తప్పకుండా ప్రతి పండగని మేము సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. మనము ఎంత చేసినా దేవుడి ఆశీస్సులు అనేవి మనకి కంపల్సరీ కదా. అయోధ్య నుంచి అక్షింతలు వచ్చినప్పుడు మనకి అవి ఇచ్చారు చూడండి, ఆ ఫోటో అది పక్కన పెట్టాను. రోజు మా పూజ విధానంలో ఆ ఫోటో కూడా ఉంటుందన్నమాట. ఈరోజు మేమందరం సేమ్ కలర్ వేసుకుందామని డిసైడ్ అయ్యాము. మీకు నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. అనుకోకుండా మా వారి ఆఫీస్ నుంచి తిరుపతి వెళ్ళారంట. తిరుపతి లడ్డు ప్రసాదం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం ఏ గుడికి వెళ్ళినా ఎక్కడ లడ్డు ప్రసాదం ఉంటుందో మన తిరుపతి లడ్డు అనేది స్పెషల్ కదా. మేము కూడా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తాము. అయోధ్య అక్షింతలు ఉన్నాయి కదా, అవి భద్రంగా దాచుకున్నాను అనమాట. ఇలా శ్రీరామనవమికి మనం ఎలాగో రాముడిని పూజించుకుంటాం కదా, ఆ రోజు అందరం వేసుకోవచ్చు, ఇంకా మళ్ళీ ఆశీర్వాదం తీసుకోవచ్చు అని చెప్పి దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేశాను. ఇప్పుడు మన ఇంట్లో పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం వేయించుకుంటాము కదా. ఇప్పుడు మా వారే మా ఇద్దరికన్నా పెద్ద కాబట్టి, మా కుటుంబానికి పెద్ద కాబట్టి నీకేం అర్థమైందిరా నవ్వుతున్నావు? సో ఫస్ట్ ఆయన వేసుకొని మా ఇద్దరు కూడా వేస్తారు. కాదు, రిత్విక్కే వేసేస్తున్నాడు. ముందు ఆయన వేసేసుకున్నారు, ఇంకా నాకు వేయాలి కదా. ఈరోజు నేను కాలు మొక్కుతాను అనేసరికి మా వారు బాగా ఎక్సైట్ అవుతున్నారనమాట. ఇలాంటి పండగలు అప్పుడే కదా వాళ్ళకి ఛాన్స్ దొరికేది పాపం. మీరు మీ ఇంట్లో ఎలా శ్రీరామనవమి జరుపుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మా ఇంట్లో పూజ అయిపోయింది కదా, దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. గుడికి వెళ్దాం బయలుదేరరా అంటే ఇగో రెడీ అయిపోయాడు చూడండి. ఇంకెప్పుడు వస్తారా అని చెప్పి బయటికి వెళ్ళాలంటే వాడికి చాలా సరదా, హుషారు కూడా. బయలుదేరిపోయాము. మార్నింగ్ 9 గంటలకి ఎండ అయితే బాగా విపరీతంగా ఉందండి. పాపం బయట వర్క్ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటున్నారో కానీ రోజు ఇంట్లో ఉంటుంటే అంతగా తెలియట్లేదు. ఈరోజు బయటకు వస్తే కానీ తెలిసింది. వచ్చేసామండి. గుంటూరులో గోరంట్ల అనే ఏరియాలో ఈ వెంకటేశ్వర స్వామి గుడి అంటే తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. చాలా ఫేమస్ అనమాట. స్వయంభుగా వెలసిన విగ్రహం అది. ఎప్పటి నుంచో చాలా పురాతన కాలం నుంచి ఉంది. ఈ గుడికి ఒక పెద్ద స్టోరీ కూడా ఉందండి. అది వీలైతే ఇంకొక రోజు నేను ఒక వీడియో చేసి చూపిస్తాను క్లారిటీగా. ఇక్కడ కాళ్ళు కడుక్కునేది డిఫరెంట్గా ఉంటుందండి. వేరే గుడుల్లో అయితే ట్యాపులు ఉంటాయి కదా, ఇక్కడైతే మాత్రం స్టార్టింగ్లోనే చూసారు కదా అలా అరేంజ్ చేశారనమాట. ప్రతి ఒక్కరు ఇంకా అక్కడే కాలు కడిగేసుకొని వస్తారు లోపలికి. ఈ వేణుగులు చూడండి ఎంత నీట్గా చెక్కారో. అప్పట్లోనే ఈ కళాకారులు అంత గొప్పగా చెక్కారంటే ఎంత నాలెడ్జ్ ఉందో చూడండి. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరుగుతుంది కానీ అప్పట్లో అయితే ఇంకా చాలా మంచిగా చేశారు.
దేవుడికి అభిషేకం చేస్తారు కదా, అవి ఇక్కడ పెడతారనమాట బొట్టుగా పెట్టుకోవడానికి. పెట్టేసుకొని ఇక ప్రదక్షిణాలు చేయడానికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ గోవిందనామాలు ఉంటాయి కదండి, అవి రాయి పైన చెక్కి అంటిస్తారనమాట. అక్కడ కూర్చొని అర్చన చేయించుకున్న ప్రతి ఒక్కళ్ళు అరుగుల మీద కూర్చొని ఆ గోవిందనామాలు చదువుకుంటూ ఉంటారు. బాగుంటుంది ఆ ఫీలింగ్. గుడికేమో ఒకవైపు కృష్ణుడిది, వెనక వైపు ఏమో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చెక్కారనమాట. అంటే దశావతారాలు కదండి, ఆయన స్వరూపం అనేది 10 అవతారాల్లో చూస్తూ ఉంటాం కదా. సో అది ఇటు సైడ్ అయితే ఇంకా వేరే విగ్రహం కూడా పెట్టారు రాముడిది. రాముని కళ్యాణం ఉంటుంది కదా, అది చేయడానికి అంతా రెడీ చేస్తున్నారు. బట్ మాకు ఆ కళ్యాణం చూడడానికి ఆ టైం లేక చూడలేకపోయాము. ఇక దర్శనం చేసుకొని కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడ రష్ ఎక్కువ ఉండేసరికి ధ్వజస్తంభం దగ్గరే కొబ్బరికాయలు కానీ మనం తెచ్చిన ఐటమ్స్ అన్నీ అక్కడే పెట్టేసుకోవాలని చెప్పేసరికి పసుపు కుంకుమ పూలు తులసి మాలలు కూడా ఇస్తారు, అవి ఇంకా ఇక్కడే పెట్టేసుకున్నాము. అక్కడ వినాయకుడిది ఇంకా అలానే ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా మనం ఆ దేవుని తలుచుకొని అంతా బయటే అన్నమాట కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాము అర్చన చేయించుకోవడానికి. ఆ కొబ్బరికాయ కొట్టేంతసేపు నేను మా వాడిని తీసుకున్నాను అనమాట. వాళ్ళ నాన్న ఎక్కడ వెళ్ళిపోతాడో అని చెప్పి భయపడుతున్నాడు. నాన్న అని చెప్పి ఇక ఆ పని అయిపోగానే వాళ్ళ నాన్నకి ఇచ్చేసాను. అయోధ్యలో రామ మందిరం కట్టాక ఫస్ట్ టైం వచ్చిన శ్రీరామనవమి కదా, ఎందుకో కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. మీకు కూడా అలానే ఉందా? నాకైతే మంచి ఫీలింగ్ ఉందన్నమాట. ఇంకా అర్చన అయిపోయింది కదా, శటగోపురం అన్నీ తీసేసుకొని ఇంకా ప్రసాదం తీసుకొని బయలుదేరిపోయాము. ఈ ఎండ దెబ్బకి తట్టుకోలేక బయటనే సుగంధ బండి ఒకటి ఉంటే అక్కడ ఆగామన్నమాట. ఆమె కటోరాను ఇంకా సబ్జా వేసి సుగంధ చేసివ్వండి అని చెప్పి అడిగితే చేస్తుంది. 25 రూపీస్ అండి. ఈ ఎండ వేడి తాపం తట్టుకోవాలంటే ఇలాంటివి పడాల్సిందే. 10 గంటలకే అయితే మాకైతే బాగా వేడిగా అనిపించింది. రోజు ఇంట్లో ఉండి ఒకసారి బయటకు వచ్చాము కదా, ఇలా జరిగిందండి మా పండుగ. ఇంక ఇంటికి వచ్చేసరికి ఇక వంట వార్పిడి అవన్నీ ఉంటాయి కదా. సగ్గుబియ్యం పాయసం కొంచెం చేసామని చెప్పి అనుకుంటారేమో, కానీ అది ఎంతమందికి పంచాను తెలుసా? మా ఫ్రెండ్ ఉండే పోర్షన్ల వాళ్ళకి, కింద వాళ్ళకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను అనమాట. ఇంకా కొంచెం ఉంటే మేము తిన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.